అతిశయానికి అదో కారణం అవుతుంది. అందుకని గురువుకి కూడా ఒక్కొక్కసారి అహంకారం కలుగుతుంది. అందరి గురువులకి నేను చెప్పట్లేదు, నా బోటిగాడు ఉన్నాడు అనుకోండి, అటువంటి అహంకారం కలుగుతుంది. రామకృష్ణ పరమహంస అందుకే ఒక ఉదాహరణ చెప్తుండారు. ఒక గురువుగారికి పాలు తీసుకొచ్చేవాడు ఒక వ్యక్తి. ఏరా నువ్వు ఇంత ఆలస్యంగా వస్తున్నావు, నాకు అభిషేకానికి ఆలస్యం అవుతోంది అన్నారు గురువుగారు. ఆ మర్నాటి నుంచి అతను చాలా తెల్లవారగట్టు వచ్చేసేవాడు. ఎలా వస్తున్నావు రా అని అడిగారు. గురువుగారు మీ మీద ఉన్న భక్తితో మీ పేరు తలుచుకొని పడవ కోసం ఎదురు చూడకుండా నది మీద నడిచి వచ్చేస్తున్నాను అన్నాడు. ఇటు నా పేరు చెప్తే ములగట్లేదా అన్నాడు. లేదు గురువుగారు, మీ పేరు చెప్పి అడుగు తీస్తే మీ పేరు, అడుగు వేస్తే మీ పేరు, మా గురువుగారు అంటున్నాను, వచ్చేస్తున్నాను అన్నాడు. ఓ నేను ఇంత గొప్పవాడిని అనమాట అనుకున్నాడు గురువుగారు. అనుకుని ఆ శిష్యుడు వెళ్ళిపోయిన తర్వాత ఈయన కూడా నేను 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 అంటూ అడిగేసి మునిగిపోయాడు. నేనంటే ప్రమాదం కదా, అహంకారం కాదు. నేను నాది అహంకారం, మమకారం. నేననేటప్పటికీ ఆయన మునిగిపోయాడు. మా గురువుగారు అన్న శిష్యుడు తేలుతూ వెళ్ళిపోయాడు నీటి మీద. పరమహంస చెప్తుండేవారు ఆ కథ. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క అనారోగ్యం వస్తుంది శరీరానికి. వచ్చినప్పుడు ఆ అవయవానికి కొంచెం ఇబ్బంది వస్తుంది, ఆ ఇంద్రియానికో. కళ్ళల్లో ఏదో ధూళికణం పడింది అనుకోండి, పడితే కన్ను అంత బాగా కనపడదు. చెవిలో ఏదైనా తేడా చేసిందనుకోండి, చెవి నిప్పెడుతుంది. ఒకేసారి ఏదైనా అనారోగ్యం వచ్చి కళ్ళు కనపడక, చెవులు వినపడక, మాట వదిలిపోయి, ఎవరు చెప్పింది అర్థం కాక ఆ స్థితికి వెళ్ళిపోవాలంటే వచ్చే పెద్ద జబ్బు ఏదంటే గర్వమే అన్నాడు ప్రహ్లాదుడు. గర్వమన్న వ్యాధి ఒకటి వస్తే గర్వమేపార కన్నులు కానరావు, ఎవరెంతటి వాళ్ళు కనపడదు. అంటే భౌతిక నేత్రంతో చూస్తాడు, కానీ వారు గౌరవనీయులన్న భావన ఉండదు. ఏంటి అన్నట్టు ఉంటాడు. చెవులు గర్వమేపార కన్నులు కానరావు, చెవులు వినరావు, చిత్తంబు చిక్కుపడును. చెవులు వినరావు, ఆయన చెప్పేది ఏంటి, నేను వినేది ఏంటంటాడు. చెవులు వినరావు, చిత్తంబు చిక్కుపడును. ప్రతిదానికి వాడా అంటాడు, ఆయన అనడు, వాడా అంటాడు. ప్రతి వారిని ఏకవచన ప్రయోగమే. కాబట్టి చిత్తంబు చిక్కుపడును, మరచు నీ సేవలన్నీయు మహిమమాన్పి మేలు చేసి తిని మేటి మెరసూపి అంటాడు. బలిచక్రవర్తి ఐశ్వర్యం తీసేస్తే ఈ గర్వం ఉందే, అది ఆఖరికి భగవంతుడి దగ్గర కూడా తలవంచనివ్వదు. నేను తలవంచడం ఏమిటనిపిస్తుంది. అంటే అంత అతిశయ భావం ఏర్పడిపోతుంది. దానివల్ల ఏమిటి పొందుతాడు అంటే ఏమీ పొందకుండా పోతాడు. అంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి లక్షణములలో ఒకటి ఏది అంటే గర్వం. భగవంతుడు అంటాడు, నిజానికి ఇది గెలిచి నా దగ్గర నిలబడ్డవాడు ఉంటాడే, నేనెంతటి వాణ్ణి అన్న భావన జీర్ణమైన వాడు ఉంటాడే, నేను ఇంతవాణ్ణి అనకుండా నేనెంతవాణ్ణి అన్నవాడు ఉంటాడే, వాడు నాకు కావాలి. నేనంటూ అవతారం తీసుకుంటే, నేనంటూ పరిగెడితే ఎవరి కోసం పరిగెడతానంటే, ఎంతవాడిని నేను చేసినా నేనెంతవాడిని అన్నవాడి కోసం పరిగెడతాను. నేను ఇంత చేసేటప్పటికీ నేను అంతవాడిని అన్నవాడు ఉంటాడే, వాడంటే నాకు పరమ అసహ్యం అన్నాడు. ఆయనే మాట్లాడుతూ భాగవతంలో విత్త వయో రూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మంబుల గర్వముడిగి ఏకవిధముల విమలుడై ఎవ్వడుండు వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు. విత్త గర్వం ఏర్పడడానికి డబ్బు ఉందని గర్వం, వయో నేను ప్రాయంలో ఉన్నానని గర్వం, రూప నేను బాగుంటానని గర్వం. విత్త వయో రూప విద్య నాకు విద్య ఉందని గర్వం, బలం ఉందని గర్వం, ఐశ్వర్యం ఉందని గర్వం, నేను ఫలానా చోట ఫలానా వారింట్లో పుట్టాను కాబట్టి నేను గొప్పవాణ్ణని గర్వం. కాబట్టి విత్త వయో రూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మంబుల గర్వముడిగి ఏకవిధమున విమలుడై ఎవ్వడుండు. ఈ రకాలైన గర్వాలన్నీ వదిలిపెట్టేసి, ఇవన్నీ నేను ఇచ్చినా కూడా అవన్నీ తనవి అన్న గర్వం లేకుండా పరమసామాన్యుడిలా పరమ ప్రేమతో అందరితో కలిసిపోయి ప్రేమతో ఉంటాడే, వాడు నా కొరకు రక్షింపవలయువాడు. అలాంటి వాడిని నేను రక్షించడం ప్రతిజ్ఞగా పెట్టుకున్నాను. ఎందుకనంటే వాడు నిజమైన భక్తుడు. వాణ్ణి రక్షించకపోతే అసలు నేనున్నానని నమ్మరు.
నేను ఉన్నానని లోకం నమ్మాలంటే అది వాడిని రక్షిస్తే నేను ఉన్నానని నమ్ముతారు. అందుకని వాడు రక్షించమని నన్ను అడగడు, రక్షించకపోతే నేనున్నానని నమ్మరని నేను పరిగెడతాను. కాబట్టి నా ఉనికికి ఆయన కారణమై